స్పీడ్, డిజైన్, టెక్నాలజీ అన్నిటికో సమాధానం ఒకటే. ఇది కేవలం కారు కాదు, ఇది ఫ్యూచర్ అని చెప్పాలి. ఇది మీ అందరిని ఆకట్టుకునే మోడర్న్ ఎలక్ట్రిక్ వెహికల్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉదయ్ ట్రెండ్స్. ఈరోజు మనం చూస్తున్నది ఫస్ట్ టైం ఇండియన్ మార్కెట్లోకి ఫుల్ ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రిక్ ఎస్యూవి, అదే మన మహీంద్రా XUV9. ఇది కేవలం కారే కాదు, దీంట్లో ఎందుకు అంత స్పెషల్ అనేది ఈ వీడియోలో మనం దీని డిజైన్, ఫీచర్స్, పర్ఫార్మెన్స్, టెక్నాలజీ మరియు ప్రైస్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ప్రైస్ గురించి మాట్లాడుకుందాం మనం. ఇది మనకి 4 వేరియంట్స్లో వస్తుంది. ప్యాక్ 1, ప్యాక్ 2, ప్యాక్ 3 సెలెక్ట్, ప్యాక్ 3. సో ఇందులో వచ్చేసరికి మనకి బ్యాటరీ ప్యాక్స్ 2 టైప్స్ అవైలబుల్ ఉంటాయి. 59 కిలోవాట్స్ ఒకటి ఉంటుంది, అలాగే 79 కిలోవాట్స్ ఉంటుంది. ప్యాక్ 1 వచ్చేసరికి మనకి ఎక్స్ షోరూమ్ 21.9 ల్యాక్స్ ఉంటుంది. ప్యాక్ 2 వచ్చేసరికి మనకి 24.9 ల్యాక్ వస్తుంది. అలాగే ప్యాక్ 3 వచ్చేసరికి మనకి 27.90 ల్యాక్స్ ఉంటుంది. అలాగే ప్యాక్ 3 79 కిలోవాట్స్, ఈ ఒక్క వేరియంట్లోనే ఉంటుంది. ఇది వచ్చేసరికి మాత్రం మనకి ఎక్స్ షోరూమ్ 30,50,000 ఉంది. సో అది ఫ్రెండ్స్. ఇంక ఈ కారుకి సంబంధించి మోర్ ప్రైజెస్ కానీ, డిస్కౌంట్స్ కానీ, అలాగే టెస్ట్ డ్రైవ్ చేయాలన్నా మనకి నియర్ బై గుంటూరు పైనీర్ మహీంద్రాలో అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే అక్కడ షోరూంలో కన్సల్ట్ అవ్వచ్చు. ఇంకా ఏదైనా ఆఫర్స్ కానీ, బుకింగ్స్ కానీ మీరు అక్కడ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే అట్ ది సేమ్ టైం మనకి ఇదేంటంటే 7 కలర్ ఆప్షన్స్లో అవైలబుల్గా ఉంది. సో మనం ఈ వీడియోలో చూస్తున్నది అయితే డిజర్ట్ మిస్ట్ కలర్ మనం చూస్తున్నది ఈ వీడియోలో. ఇక్కడ ఫ్రంట్ గ్రిల్లో డిజైన్ లేదని మాత్రం అనుకోద్ది, ఇది ఫీచర్ లుక్ ఎల్ఈడి ప్యాటర్న్తో వస్తుంది. అలాగే మహీంద్రా సిగ్నేచర్ డిఆర్ఎల్స్ ఇక్కడ ఈ టైర్ డిజైన్ చూసినా మనకి ఏరోడైనమిక్ డిజైన్తో ఉంటుంది. సో మనకి టైర్ సైజ్ వచ్చేసరికి మనకి 245/55 R19 ఇంచ్తో రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కారు చుట్టూరు బాడీ క్లాడింగ్తో రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. అన్ని 4 వీల్స్కి డిస్క్ బ్రేక్స్ రావడం జరుగుతుంది. ఇంకా లైట్స్ విషయానికి వచ్చేసరికి బై ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అనేవి అన్ని వేరియంట్స్లో కామన్గా ఉన్నాయి. అలాగే ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఉన్నాయి. ఇల్యూమినేటెడ్ లోగో మనకి ఫ్రంట్ అండ్ రియర్లో మనకు కనిపిస్తుంది. అలాగే మీరు సెంటర్ సిగ్నేచర్ పొజిషన్ ల్యాంప్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ స్కిడ్ ప్లేట్ పైన చూడొచ్చు ఏరోడైనమిక్ డిజైన్కి అండ్ ఎయిర్ ఫ్లో కోసం మీరు ఇక్కడ చూడొచ్చు. కింద గ్యాప్ మనకి ఫ్రంట్ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ వస్తున్నాయి, బ్యాక్ మాత్రం నార్మల్ హ్యాండిల్స్ వస్తున్నాయి. ఇంకా లెంత్ విషయానికి వచ్చి ఈ కార్ వచ్చేసరికి మనకి 4.7 మీటర్స్ ఉంటుంది. హైట్ వచ్చేసరికి మనకి 1694 mm ఉంటుంది. అలాగే మనకి గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 207 mm ఉంటుంది. అలాగే బ్యాటరీతో అయితే 218 ఉంటుంది. ఈ కార్ యొక్క రేంజ్ చూసుకున్నట్లయితే మనకి 242 km చూపిస్తున్నారు 59 కిలోవాట్స్ అయితే. అలాగే మనకి 79 కిలోవాట్స్ అయితే మాత్రం 656 కిలోమీటర్స్ రేంజ్ అనేది కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. ఇంకా కార్ బ్యాక్ విషయానికి వచ్చేసినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు కనెక్టెడ్ ఎల్ఈడి వస్తుంది. కింద వచ్చేసరికి మనకి క్లాడింగ్ మీద పార్కింగ్ సెన్సార్స్ విత్ లైట్ వస్తుంది. మీకు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ XUV9 బ్యాడ్జింగ్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్యూమినేటెడ్ లోగో విత్ కెమెరా చూడొచ్చు మీరు. పైన చూసినట్లయితే షార్క్ ఫిన్ యాంటీనా చూడొచ్చు మీరు. ఇంకా ఇక్కడ కార్ సైడ్ ప్రొఫైల్కి వచ్చినట్లయితే మీరు ఇక్కడ బాడీ క్లాడింగ్ ఒకటి చూడొచ్చు. ఇక్కడ 3 బ్యాడ్జింగ్ అని QR కోడ్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు దీనికి సంబంధించి. సో ఇక్కడ వచ్చేసరికి ఇంగ్లో బ్యాడ్జింగ్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఈ ప్లాట్ఫామ్ మీద నెక్స్ట్ ఫ్యూచర్ కార్స్ అన్ని మనకి బిల్డ్ అవుతాయి మహీంద్రా నుంచి వచ్చేవి. సో ఇంకా వచ్చేసరికి మనకి లెఫ్ట్ సైడ్ పార్కింగ్ సెన్సార్ క్లాడింగ్ మీద చూడొచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే రేర్ సైడ్ మీరు చూడొచ్చు. స్కిడ్ ఒకసారి చూడొచ్చు మీరు. ORVM విత్ ఇండికేటర్ మీరు ఇక్కడ చూడొచ్చు విత్ కెమెరా. ఇంకా ఫ్రంట్ ఈ కార్ యొక్క ఫ్రంట్ చూసినట్లయితే మనకి 150 లీటర్స్తో రావడం జరుగుతుంది. చాలా స్పేషియస్గానే ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇది మనకు ఫ్రంట్ వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ 150 లీటర్స్ వస్తుంది. అలాగే ఇక్కడ బ్యాక్ కెమెరా చూడొచ్చు. అలాగే మనం బ్యాక్ కూడా మనం ఒకసారి చూద్దాము. బ్యాక్ వచ్చేసరికి మనకి 663 లీటర్స్ బూట్ స్పేస్ మనకి ఇందులో లభిస్తుంది. ఇది చాలా ఎక్కువనే చెప్పాలి. మనం ఎక్కడన్నా లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళాలన్నా కానీ చాలా సఫిషియెంట్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇందులో కూడా మనకి బ్యాక్ సైడ్ 2 LEDs ఇచ్చారు. అలాగే పవర్ సాకెట్, అలాగే సీట్ ఫోల్డ్కి ఇక్కడ బటన్ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. యాజ్ యూజువల్గా మనము బూట్ క్లోజింగ్ కూడా ఒకసారి చూద్దాము. దీనికి ఓపెనింగ్కి గెస్చర్ కంట్రోల్ కూడా ఉంటుంది. అలాగే మాన్యువల్గా క్లోజ్ చేయడానికి ఇక్కడ సింగిల్ బటన్ ద్వారా మనకి ఇది క్లోజ్ అవుతుంది. సో వన్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. బ్యాక్ వ్యూ నుంచి ఒకసారి మనం ఈ కార్ను చూద్దాము. ఇది కూడా మనకి కొంచెం కూపే డిజైన్ లాగే అనిపిస్తుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ స్కిడ్ ప్లేట్,
అలాగే దీని చార్జర్ మనకి లెఫ్ట్ సైడ్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. అక్కడ వచ్చేసరికి ఇండికేషన్స్ మనకు చూపిస్తాయి. అలాగే ఒకవేళ మనం లాంగ్ రన్‌లో చూసినా మనకి ఇది బూట్‌లోనే కలిసుంటుంది. మనకి పెద్ద అర్థం కాదు. చాలా కలిసిపోయి ఉంటుంది. మీరు ఒకసారి ఓవరాల్‌గా బ్యాక్ డిజైన్ చూసారంటే మాత్రం ఇల్యూమినేటెడ్ లోగో, ఆ కనెక్టెడ్ ఎల్ఈడీస్ ఇంకొక అట్రాక్షన్‌ని మనకి ఈ కార్‌కి యాడ్ చేస్తాయి. సో ఒకసారి చూడొచ్చు. అక్కడ చూసుకున్నట్లయితే ఇంగ్లో అనే మనం బ్యాడ్జింగ్ చూడొచ్చు. కింద చూసుకున్నట్లయితే మనకి బ్యాటరీ వచ్చేసరికి మనకి కింద ఉంటుంది. సో క్లాడింగ్ కింద ఉంది బ్యాటరీ. ఇంకా డ్రైవర్ సైడ్ డోర్ చూసుకున్నట్లయితే ఇందులో మనకి 16 హర్మాన్ కార్డియాన్ స్పీకర్స్‌తో రావడం జరుగుతుంది. అలాగే ఏసీ కంట్రోల్స్, వెంటిలేటెడ్ సీట్ కంట్రోల్స్ మనకి డోర్ పైనే వస్తాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ వెంటిలేటెడ్ సీట్ కంట్రోల్స్. అలాగే డోర్ హ్యాండిల్ చూడొచ్చు మీరు. అలాగే డ్రైవర్ సైడ్ కాల్ కంట్రోల్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఐఆర్ ఇక్కడొచ్చేసరికి మనకి మొత్తం కుషన్‌తో రావడం జరుగుతుంది. స్టీరింగ్ విషయానికొస్తే టిల్ట్ అండ్ టెలిస్కోప్ 2 మనకి ఇందులో అవైలబుల్‌గా ఉన్నాయి. చూడొచ్చు మీరు. ఇక్కడ చూసినట్లయితే కంట్రోల్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అన్నిటికి సంబంధించి ఇక్కడే ఉన్నాయి మనకి కంట్రోల్స్. లెదర్ స్టిచ్డ్ 2 స్పోక్ స్టీరింగ్ వీల్‌ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో అలాగే మనకి 31 సెంటీమీటర్స్ ఉన్న 3 డిస్ప్లేస్ కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి ఏసీ వెంట్స్ చూడొచ్చు. సో అన్నీ ఆల్ టచ్ ఫ్రీ కంట్రోల్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు కాక్పిట్‌ని కనుక చూసినట్లయితే ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్‌ని ఒకసారి చూసినట్లయితే చాలా డీటెయిలింగ్‌గా అనిపిస్తుంది. సో ఇక్కడ మీరు లెఫ్ట్ హ్యాండ్ మీరు అన్ని డీటెయిల్స్ మీకు చూడొచ్చు. సో రేంజ్ కానీ, డ్రైవింగ్ కానీ ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇది వచ్చేసరికి నార్మల్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే. ఇక్కడ కూడా మనకి కార్‌కి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు. టచ్ స్క్రీన్ కూడా చాలా స్మూత్ అనిపిస్తుంది. ఏసీ కంట్రోల్స్ కూడా మనకి ఇందులో కూడా లభిస్తుంటాయి. అలాగే ఇంకా స్టీరింగ్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ ప్యాడల్ షిఫ్టర్స్ వస్తున్నాయి మనకి. అలాగే ఇక్కడ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ కంట్రోల్స్ చూడొచ్చు. రైట్ సైడ్ వచ్చేసరికి మనకి మెనూ, క్రూజ్ కంట్రోల్‌కి సంబంధించిన కంట్రోల్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ లెదర్ ర్యాపింగ్ కూడా మీరు చూడొచ్చు. చాలా క్వాలిటీ అండ్ స్టైలిష్‌గా అనిపిస్తుంది. మధ్యలో వచ్చేసరికి మహీంద్రా లోగో. సో ఇక్కడ మీరు చూడొచ్చు. ఆ మెనూ, క్రూజ్ కంట్రోల్ కార్‌కి సంబంధించింది చూడొచ్చు మీరు. ఇక్కడ చూసినట్లయితే ఏసీ వెంట్ చూడొచ్చు. ఇక్కడ కూడా కింద చూసుకున్నట్లయితే మనకి స్టీల్ ప్యాడల్స్ రావడం జరుగుతుంది. సో ఇంకా ఫ్రంట్ సీట్స్ అయితే మనకి ఫుల్లీ లెదర్‌తో వస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు. చాలా ఫ్యూచరిస్టిక్ అండ్ లగ్జరీగా అనిపిస్తాయి. సో ఫ్రంట్ సీట్స్ వచ్చేసరికి మనకి వెంటిలేషన్‌తో కూడా వస్తున్నాయి. సో ఈ వెంటిలేటెడ్ సీట్స్. సో ఈ ఫ్యాబ్రిక్‌ని గానీ, ఇక్కడ లెదర్‌ని గానీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. చాలా స్టైలిష్ అనిపిస్తాయి చూస్తుంటే మనకి. ఇంకా కో డ్రైవర్ సైడ్ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు. వ్యానిటీ మిర్రర్. సో సరికొత్త డిజైన్‌లో ఉంది మనకి. అలాగే ఇంకా డ్రైవర్ సైడ్ చూసుకున్నట్లయితే టికెట్ హోల్డర్ చూడొచ్చు. ఇది కూడా డిఫరెంట్ డిజైన్‌తో ఉంది మనకి. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్పీకర్స్ అండ్ సన్ రూఫ్ కంట్రోల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఎల్ఈడి ల్యాంప్స్. సో ఇక్కడ వచ్చేసరికి క్యాబిన్ కెమెరా. ఓవరాల్‌గా ఫ్రంట్ డాష్‌బోర్డ్ చూసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ డాష్‌బోర్డ్ కూడా మనకి లెదర్ స్టిచ్చింగ్‌తో రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. చాలా అట్రాక్టివ్‌గా ఉంటుంది ఫ్రంట్ క్యాబిన్ మొత్తం మనకి. ఒకసారి సన్ రూఫ్ కూడా ఓపెన్ చేసి చూద్దాము మనకి. వన్ టచ్ బటన్. ఇది సన్ రూఫ్ కాదు, మూన్ రూఫ్‌తో రావడం జరుగుతుంది. కారు టాప్ సైడ్ మొత్తం మనకి సేమ్ గ్లాస్ మనకు మొత్తం ఓపెన్ అవుతుంది. సో ఒకసారి చూడొచ్చు. నెక్స్ట్ గ్లవ్ బాక్స్ విషయానికి వస్తే మనకి గ్లవ్ బాక్స్ వచ్చేసరికి కూల్డ్ గ్లవ్ బాక్స్ విత్ ట్రేతో రావడం జరుగుతుంది. అలాగే ఇంకా టచ్ స్క్రీన్ విషయానికి వచ్చేసరికి మీరు ఇక్కడ చూడొచ్చు. చాలా స్మూత్. మనకేంటంటే ఆల్మోస్ట్ అన్ని యాప్స్ ఇందులో వర్క్ అవుతాయి. వాట్సాప్ కానీ, యూట్యూబ్ కానీ ఆల్మోస్ట్ అన్ని యాప్స్ మనకు వర్క్ అవుతున్నవి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇది వైర్లెస్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. 2 పవర్ సాకెట్స్ కూడా మనకి ఇందులో రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్టార్ట్ బటన్. సో అదొకటి. ఈ డాష్‌బోర్డ్ మొత్తం మనకి లెదర్ స్టిచ్చింగ్‌తో రావడం జరుగుతుంది. చాలా స్మూత్. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఇంకా పైన చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ స్పీకర్ చూడొచ్చు. అలాగే హెడ్ అప్ డిస్ప్లే కూడా మీరు ఇక్కడ ఈ కార్‌లో చూడొచ్చు. ఇంక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ గేర్ రాడ్ చూడొచ్చు. లెదర్ ర్యాప్‌తో రావడం జరుగుతుంది. అలాగే పక్కన
ఆటో హోల్డ్ అండ్ ఎలక్ట్రిక్ పవర్ బ్రేక్స్ చూడొచ్చు మీరు బటన్స్. ఇక్కడ వచ్చేసరికి వాల్యూమ్ మీడియా కంట్రోల్స్, అలాగే కప్ హోల్డర్స్ చూడొచ్చు. ఇక్కడ వచ్చేసరికి హెడ్ రెస్ట్. సో ఇందులో కూడా మనకి స్టోరేజ్తో రావడం జరుగుతుంది. మీకు ఒకసారి ఇప్పుడు చూపిస్తాను నేను. సో లోపల కీ కూడా పెట్టేసుకోవచ్చు మనము. సో కీ విషయానికి వస్తే మనకి యాస్టీస్గా BE6లో ఎలా ఉందో సేమ్ అలానే ఉంది. ఓవరాల్గా మీరు ఒకసారి డాష్ బోర్డ్ మొత్తం ఫుల్గా ఒకసారి చూపిస్తాను. ఎంత నువ్వేగా డాష్ బోర్డ్ కూడా చాలా ఫ్రెష్ లుక్లో ఉంటుంది, యూనిక్గా ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా ఫుల్లీ లోడెడ్ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది మనకి. ఒకసారి మీరు కార్ యొక్క బ్యాక్ డోర్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు స్పీకర్, డోర్ హ్యాండిల్ కూడా చూడొచ్చు. అలాగే పవర్ విండో కంట్రోల్, మిగతా డోర్ అంతా కుషన్ రావడం జరుగుతుంది, అది లెదర్తో రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. కింద చూసుకున్నట్లయితే బాటిల్ హోల్డరు, స్పీకరు, ఫిట్ అండ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే రేర్ ఏసీ వెంట్. సో ఇది అడ్జస్టబుల్ ఉంటుంది మనకి. అలాగే ఇక్కడ మొబైల్స్ అవి పెట్టుకోవడానికి ఒక చిన్న పాకెట్ కూడా ఉంటుంది. ఇంకా బ్యాక్ సీట్ విషయానికి వచ్చేసినట్లయితే ఇక్కడ మనం ఇంకో డిస్ప్లే కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 65 వాట్స్ పవర్ సాకెట్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఇక్కడ డిస్ప్లే కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్పేసు, ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే సీట్ అడ్జస్ట్మెంట్కి ఇక్కడ లెవర్ ఉంది. ఇక్కడ దీన్ని బట్టి మీరు సీట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓవరాల్గా మూన్ రూఫ్ ఓపెన్ చేసాక ఒకసారి చూడొచ్చు. ఈ కారు ఓవర్ వ్యూ మొత్తం నేను ఒకసారి చూపిస్తాను మీకు. ఇంకా బ్యాక్ సీట్ విషయానికి వచ్చేసరికి మనకి ఇది కూడా ఫుల్లీ లెదర్తో రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే హెడ్ రెస్ట్ విత్ కప్ హోల్డర్స్తో మనకి ఇది వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇంకా సీట్స్ వచ్చేసరికి మనకి 3 హెడ్ రెస్ట్లు వస్తున్నాయి విత్ 3 సీట్ బెల్ట్స్. అలాగే విండోకి వచ్చేసరికి మనకి సన్షేడ్స్, ఆటోమేటిక్ డోర్ సన్షేడ్స్ వస్తున్నాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంకా ఓవరాల్గా బ్యాక్ సీట్స్ విషయానికి వచ్చేసినట్లయితే మనకి ఇందులో రిక్లైనర్ మోడ్ కూడా ఉంది మనకి. చాలా కంఫర్ట్ అండ్ కన్వీనియంట్గా ఉంటుంది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్యాబ్రిక్ కూడా మనకి లెదర్ రావడం వల్ల చాలా స్మూత్ అనిపిస్తుంది ఇక్కడ చూసారంటే. అలాగే ఐసోఫిక్స్ కూడా ఇందులో ఉంది మనకి. సో బ్యాక్ సీట్స్ మాత్రం మనకి ఏంటంటే వెంటిలేటెడ్ కాదు, బట్ ఐసోఫిక్స్ మాత్రము ఈ కార్లో బై డిఫాల్ట్గా వస్తుంది. ఇక్కడ చూడొచ్చు. సో కార్ ఫ్యాబ్రిక్ కానీ సీట్స్ కానీ చాలా స్టైలిష్ అండ్ లగ్జరీగా అనిపిస్తాయి. సో మనకి జర్నీ ఎంత చేసినా ఇరిటేటింగ్ కానీ అలా ఏమి ఉండదు. నాకైతే చాలా బాగా నచ్చాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు. బ్యాక్ సైడ్ డోర్ నుంచి చూసినట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు. మీకు లెగ్ రూమ్ కానీ అన్నీ చాలా సఫిషియెంట్ అనిపిస్తాయి కూర్చుంటే. సో మీరు ఒకసారి చూడొచ్చు. అలాగే స్పేషియస్గా కూడా మనకి ఈ కార్ ఉంటుంది. సో త్రీ పర్సన్స్ అయినా కానీ చాలా ఫ్రీగా కూర్చోవచ్చు. అలాగే కన్వీనియంట్ లేకుండా 3 పర్సన్స్, మీడియం సైజ్ పర్సన్స్ అయినా హెవీ పర్సన్స్ అయినా చాలా ఈజీగా సరిపోతుంది. బ్యాక్ సైడ్ సీట్స్ కూడా మనకి బకెట్ సీట్స్ అవ్వటం వల్ల ఏంటంటే మనకి కంఫర్ట్గా అనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్. ఇక బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే సీట్ దగ్గర మనకి ఇక్కడ మీరు చూడొచ్చు అడ్జస్ట్మెంట్ అను ఫోల్డింగ్ కూడా మనకి ఇక్కడ వస్తుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. అలాగే ఒకసారి కారు మొత్తం చూడొచ్చు, మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చాలా స్పేషియస్ అండ్ లగ్జరీగా ఉంటుంది. సో ఇది వైట్ థీమ్తో ఉండటం వల్ల ఏంటంటే మనకి ఇంకా చాలా బాగా అనిపిస్తుంది కారు లోపల నుంచి చూస్తుంటే. అలాగే ఇక్కడ చూసినట్లయితే డోర్ ఓపెనింగ్ ఫంక్షన్ కూడా చూడొచ్చు మీరు. అలాగే ఇక్కడ మనం ADAS లెవెల్ 2 కూడా ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు మనం. ఇక్కడ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ చూసుకున్నట్లయితే లేన్ పార్కింగ్ అసిస్ట్ ఉంది, లేన్ కీప్ అసిస్ట్ ఉంది, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ ఉంది. సో సెక్యూరిటీ పరంగా కార్ ఓటీ అప్డేట్స్ త్రూ ఎయిర్ తీసుకోవచ్చు. అలాగే 360 డిగ్రీస్ సరౌండ్ వ్యూ కెమెరా మనకు వస్తుంది. అలాగే ADAS లెవెల్ 2 అనేది మనకి ఇన్బుల్ట్ ఉంటుంది. ఇంకా ఈ కార్ గురించి మీ అభిప్రాయాలు ఏంటి అనేది కింద కామెంట్స్ చేయండి. అలాగే ఎలక్ట్రిక్ కార్స్, ఆటోమొబైల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.